హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటికి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 15 గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మనం 14 సెట్స్ వరకు మాట్లాడుకున్నాం కదా. 14 సెట్స్ వరకు ఎన్నో బిఎస్సి క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి ఎగ్జామ్స్లో అడుగుతున్నవి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రాక్టీస్ సెట్ 15 గురించి మనం మాట్లాడుకుందాం. ఏఎల్పి సిబిటికి సంబంధించి చిన్న అప్డేట్ వస్తే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఎవరైతే లాస్ట్ ట్రేడ్ అప్లై చేశారో వాళ్ళకి ట్రేడ్ ఆప్షన్ చూపించలేదన్నమాట. అప్పుడు చాలామంది ట్రేడ్ ఆప్షన్ చూపించలేదు సార్ అని అడిగారు. సో సిబిటి 1 తర్వాత ఏమైనా ఓపెన్ చేస్తాడేమో అని మనం అనుకున్నాం, కానీ వెంటనే మళ్ళీ అప్డేట్ చేసి పలానా వాళ్ళకి మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ ట్రేడ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయొచ్చు. అయితే చాలామందికి మెసేజ్ రాలేదు అన్నారు, రాని వాళ్ళకు కూడా వచ్చింది. అది వచ్చినప్పుడు అప్డేట్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే మీరు అప్లికేషన్ పెట్టారు అంటే కంపల్సరీగా అప్డేట్ మెసేజ్ అనేది రావాలి. సో ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇస్తే కంపల్సరీగా వచ్చింది. సో మెయిల్ అదేవిధంగా ఫోన్ నెంబర్ 2 క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్గా ప్రతిదీ మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. చాలా మంచి క్వశ్చన్స్ ఉంటాయి, చాలా వరకు అన్నీ కవర్ అవుతాయి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఫారెస్ట్? అడవుల గురించి కింది వాటిలో ఏది నిజం అన్నాడు, ఓకేనా? చూద్దాం. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ కంప్రైజింగ్ ఆఫ్ వేరియస్ ప్లాంట్స్ ఓన్లీ. మొక్కలు మాత్రమే కలిగిన వ్యవస్థని అడవులు అనాలంట. కాదు. ఇన్ ఇట్ ట్రీస్ ఫ్రమ్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఫాలోడ్ బై హెర్బ్స్ అండ్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ వెజిటేషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ షర్బ్స్ అన్నాడు. అంటే ఎగువ పొరనేమో చెట్లు ఎగువ పొరను ఏర్పాటు చేస్తాయి, తర్వాత మూలికలు హెర్బ్స్ మరియు వృక్ష సంపద యొక్క అత్యల్ప పొర పొదలతో చేయబడుతుంది అన్నాడు. ఇది రాంగే, ఓకేనా? ఫారెస్ట్ కీప్ ఆన్ గ్రోయింగ్ అండ్ చేంజింగ్ బట్ దే కెన్ నాట్ జనరేట్ దేర్ ఓన్ అంట. ఇది రాంగే. వాటంతటిని అవే పునరుత్పత్తి చేయలేవు అన్నాడు. ఎందుకు చేయలేవు? ఒక మొక్క చనిపోతుంది, ఇంకో మొక్క రావట్లేదా? అడవుల్లో చెట్లు వెళ్ళి మనమే నాటామా? వాడంతటిని అవే రీజనరేషన్ జరుగుతున్నాయి కదా. సో అది కూడా కాదు. సో ఇక ఆన్సర్ ఏమవ్వాలి? డి ఆప్షన్. ఫారెస్ట్ ఆర్ ద లైఫ్ లైన్ ఆఫ్ ది ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్. అటవీ ఆధారిత వర్గాలకు అడవులు జీవనాధారం. ఎన్నో రకాల ట్రైబల్ పీపుల్స్ వాళ్ళకి లైఫ్ లైన్ దేని మీద ఆధారపడి బతుకుతున్నారు అంటే ఫారెస్ట్ల మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఈ ఫారెస్ట్లు అనేవి ఉంటేనే చాలా వరకు మనకి మంచిది. అందుకే వీటిని కార్బన్ సింక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కార్బన్ సింక్స్ ఇవే లేకపోతే వాతావరణంలో కార్బన్ శాతం పెరిగిపోయి పొల్యూషన్ బాగా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంది, ఓకేనా? సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ బగ్ ఈజ్ ఏ మిస్టేక్ ఇన్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్? వాట్ అదర్ టర్మ్ ఇన్ కంప్యూటర్ లింగో అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో వుడ్ ఇట్ బి అన్నాడు. ఒక బగ్ అంటే హార్డ్వేర్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ వచ్చిన ఒక మిస్టేక్ అన్నమాట. అయితే దాన్ని కంప్యూటర్ పరిభాషలో ఏమనాలి అన్నాడు. స్లగ్ కాదు, స్క్విడ్ కాదు, లీచ్ కాదు. ఇవేంటి? ఇవి జీవులు అన్నమాట, ఆర్గానిజమ్స్. కానీ ఆన్సర్ ఏమవ్వాలి? గ్లిచ్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా? కంప్యూటర్కి గ్లిచ్ వచ్చింది అంటే సమ్ బగ్, అది హార్డ్వేర్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఎంటర్ అయిందని అర్థం అనమాట. ఆ గ్లిచ్ అనే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు? కోడింగ్ ఎర్రర్ అవ్వచ్చు, ఓకేనా? లేకపోతే హార్డ్వేర్ మాల్ ఫంక్షన్స్ అవ్వచ్చు. ఇలా వాట్ ఎవర్ ద రీజన్ వాటిని మనం గ్లిచ్ అనే పదంతో సూచించాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఇన్ ద ఏబిసి ఫస్ట్ ఎయిడ్ స్టాండ్స్ ఫర్ అన్నాడు. ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు మనం ఏబిసి చేస్తాం. దాంట్లో ఏ అంటే ఏంటి అన్నాడు. ఏ అంటే ఎయిరా?
కాదు. ఏంటి ఎయిడా? కాదు. ఏంటి అంబులెన్సా? కాదు. ఎయిర్వే, శ్వాస మార్గం. సో ఏబిసిలో ఏ అంటే ఎయిర్వే. సో బి ఫర్ బ్రీతింగ్ అండ్ సి ఫర్ సర్క్యులేషన్. ఓకేనా? ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఎయిడ్ గురించి కొంత అవగాహన కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల ఎవరు ఏ సమయంలో, ముఖ్యంగా మన చుట్టుపక్కల చాలామంది ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు తెలుసా? ఓకేనా? అలా మనకు ఆ సమయంలో ఏం చేయాలి ఏంటి అనే అవగాహన లేదనుకోండి, కళ్ళ ముందే మనం ప్రాణాన్ని పోగొట్టుకునేలా ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ మీద ఒక అవగాహన అనేది తెచ్చుకొని పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఇది మనం ఆక్యుపేషనల్ సేఫ్టీలో మాట్లాడుకున్నాం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద రాంగ్ ఆప్షన్ అబౌట్ ఏ బాడీ మూవింగ్ ఇన్ ఏ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఏకరీతి వృత్తాకార చలనంలో వస్తువు కదులుతున్నప్పుడు సరికానిది ఏంటి? ఏది సరికాదు అన్నాడు. వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. ఇదే తప్పు. ఫస్ట్ ఆప్షనే దొరికాడు అనమాట. ఓకేనా? వెలాసిటీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు. వెలాసిటీ ఏమవుతుండిద్ది? వెలాసిటీ కీప్స్ చేంజింగ్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. వెలాసిటీ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, మారుతూ ఉండిద్ది. దీన్ని ఏమంటాం? కేంద్రం వైపుకు పనిచేసే గురుత్వాకర్షణ బలం, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటాం. సో ఏసీ ఈక్వల్ టు v²/r. r ఈజ్ రేడియస్. ఓకేనా? కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్ది అనే పదం తప్పు, అది ఉండదు. మరేం కాన్స్టెంట్గా ఉండిద్ది? స్పీడ్ కాన్స్టెంట్గా ఉండిద్ది. యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్ది. కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉండిద్ది. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్గా ఉండిద్ది. ఈ 4 కాన్స్టెంట్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద స్పీడ్, యాంగులర్ వెలాసిటీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఫైనల్లీ యాంగులర్ మొమెంటం. ఓకేనా? ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? కాన్స్టెంట్గా ఉంటాయి. దీన్ని రేఖీయ వేగం అంటారు, దీన్ని రేఖీయ ద్రవ్యవేగం అంటారు, రేఖీయ అంటారు అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కిర్చాఫ్స్ లా ఆర్ వ్యాలిడ్ ఫర్ అన్నాడు. కిర్చాఫ్స్ లా నియమాలు దేనికి పనిచేస్తాయి అన్నాడు. ఓకేనా? దేనికి? లీనియర్ సర్క్యూట్స్కా? కాదు. నాన్ లీనియర్ సర్క్యూట్స్కా? కాదు. ఎస్, సి ఆప్షన్. బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్ సర్క్యూట్స్కి వర్క్ అయ్యిద్ది, నాన్ లీనియర్ సర్క్యూట్స్కి వర్క్ అయ్యిద్ది అనమాట. లీనియర్ అంటే ఉదాహరణకి కరెంటు పెరిగితే వోల్టేజ్ పెరగడం, నాన్ లీనియర్ అంటే అలా ఉండకపోవటం. అలాంటి అన్ని సర్క్యూట్స్లో కూడా కిర్చాఫ్స్ లాస్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. దీంట్లో కేసీఎల్ ఫస్ట్ లా, కేవీఎల్ సెకండ్ లా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డాష్ అన్నాడు. ద్రవ్యవేగం యొక్క దిశ వస్తువు యొక్క ఏ దిశలో ఉంటుంది అన్నాడు. అంటే ద్రవ్యవేగానికి దిశ ఉంది. సో ఇట్స్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఓకే, అది దేంతో సమానంగా ఉండిద్ది? దేని డైరెక్షన్లో సమానంగా ఉండిద్ది అంటే ఆప్షన్ సి, వెలాసిటీ డైరెక్షన్లో సమానంగా ఉండిద్ది. కాబట్టి మొమెంటమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ డైరెక్షన్. కాబట్టి మొమెంటం ఏ దిశలో ఉండిద్దో వేగం, వెలాసిటీ కూడా అదే దిశలో ఉండిద్ది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కానీ యాక్సలరేషన్ డిఫరెంట్గా ఉండిద్ది, వెలాసిటీ డైరెక్షన్ డిఫరెంట్గా ఉండిద్ది. ఈ రెండు ఈక్వల్ కాదనమాట. నేను కేవలం డైరెక్షన్ గురించే మాట్లాడుతున్నాను, దిశ గురించే మాట్లాడుతున్నాను. ద్రవ్యవేగం దిశ, వెలాసిటీ దిశ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. కానీ యాక్సలరేషన్, గుర్తు త్వరణం లేదా త్వరణం యొక్క దిశ, వేగం యొక్క దిశ ఎప్పుడు ఎలా ఉండవు? ఈక్వల్గా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇది అడిగాడంటే తర్వాత షిఫ్ట్లో ఇది కూడా అడగచ్చు. అందుకే మీకు ఈ మోషన్ కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్
కాస్త డిఫరెంట్గా ఉన్నాయి అనగానే నేను వాటిని ప్లేస్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. ఎలక్ట్రాన్ వోల్ట్ దేనికి యూనిట్ అన్నాడు. పొటెన్షియల్గా కాదు, అది వోల్ట్. ఎలక్ట్రిక్ పవర్గా కాదు, అది వాట్. ఎలక్ట్రిక్ ఫోర్స్గా కాదు. ఈఎంఎఫ్ అది కూడా మనం వోల్ట్గా మాట్లాడుకోవచ్చు, కానీ ఆన్సర్ ఏమవ్వాలి? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. 1 electron volt equal to 1.602 into 10⁻⁻19 joules. బికాజ్ ఇది ఎనర్జీ కదా, ఎనర్జీని దేంట్లో కొలవాలి? జౌల్స్లో కొలవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా, ఇది మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి అడిగిన క్వశ్చన్. ఐడెంటిఫై ద కన్వెన్షన్ టైప్ ఫర్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఇన్ ద గివెన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అన్నాడు. సామాన్యంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్లో పలానా మెటీరియల్ని గుర్తించడానికి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. కన్వెన్షన్ కొన్ని గుర్తింపు సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఆ సింబల్ ఎప్పుడైతే మనకు కనపడిందో అది పలానా రకమైన మెటీరియల్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనకు ఒకటి ఇచ్చాడు, ఇది ఏంటి? ఈ కన్వెన్షన్ దేన్ని తెలియజేస్తుంది అన్నాడు. కాంక్రీటా? కాదు. కలప? కాదు. లోహమా? కాదు. ఇట్స్ ఎ గ్లాస్. గ్లాస్ని రిప్రజెంట్ చేయడానికి మనం వాడే కన్వెన్షన్ని మనం ఇలా చూపించాలి. ఇవన్నీ కూడా నేను డ్రాయింగ్లో క్లియర్గా మాట్లాడాను. ఓకేనా, ఇప్పుడు మీకు అవి ఒకసారి రివిజన్ చేస్తాను. ఇదిగోండి వుడ్. వుడ్ ఎలా ఉండిద్ది? ఇలా ఉండిద్ది అనమాట. వుడ్, ప్లైవుడ్. మనం కానీ చక్కన కోస్తే లోపల మనకి సర్కిల్స్, డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ కనపడతాయి కదా, అలా ఉండిద్ది. ఇదేమో కాంక్రీట్ అనమాట. కాంక్రీట్. ఇదిగోండి, ఇది ఎగ్జామ్లో మనల్ని అడిగాడు ఇప్పుడు. గ్లాస్. గ్లాస్ సింబల్ ఇలా ఉండిద్ది అనమాట. ఇది వాటరు, ఆయిల్, పెట్రోలు, కిరోజను ఎక్సెట్రా, అంటే లిక్విడ్గా ఎగ్జాంపుల్ అనమాట. లిక్విడ్ని కూడా మనం చూపించేటప్పుడు ఏం చేస్తాం? బీకర్లో ఇలా గీస్తాం కదా, దాన్ని ఇక్కడ ఇలా చూపించాడు. ఓకేనా, లిక్విడ్ అనమాట. తర్వాత మెటల్. మెటల్లో స్టీలు, ఐరన్, కాపరు, అల్యూమినియం. ఆ మెటల్స్ని చూపించాలంటే ఇలా సెక్షన్ లైన్స్ గీయాలన్నమాట. అలా కాకుండా లెడ్, జింకు, టిన్ను, వైట్ మెటల్ వీటిని చూపించాలంటే నువ్వు ఇలా లైన్లు గీసుకుంటూ రావాలి, తర్వాత ఇలా గీసుకుంటూ రావాలి. అప్పుడు నీకు ఈ స్ట్రక్చర్ వచ్చింది అనమాట. సో సింగిల్ ఇంక్లైన్ లైన్ ఉంటేనేమో ఈ మెటల్స్, ఆ ఇంక్లైన్ లైన్ మీద ఇంకో డైరెక్షన్లో నుంచి గీసుకుంటూ వస్తే అప్పుడు మనకి ఈ డయాగ్రామ్ వచ్చింది. అదేమో వేరే రకమైన మెటల్స్కి అనమాట. తర్వాత స్టోన్ వేరు, మార్బుల్, స్లేటు ఇవన్నమాట. రాళ్ళు ఉంటాయి కదా కొన్ని. ప్యాకింగ్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్. యాస్బెస్టాస్, ఫైబరు, ఫెల్ట్, రెజిన్, పేపరు, కార్కు, లినోలియం, రబ్బరు, లెదరు ఇవి అడుగుతాడండి. పేపర్ అడిగాడు, రబ్బర్ అడిగాడు, లెదర్ అడిగాడు. ఓకేనా, అదంటే ఏమీ లేదు, సింపుల్గా ఇలా గీసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇలా లైన్లు గీసుకుంటూ రావాలి. ఆ బొమ్మ ఇదన్నమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఇక ఇవనుకోండి మార్బుల్, స్లేటు సింపుల్ అనమాట. ఇలా సెక్షన్ లైన్స్నే డాట్ లైన్స్గా గీయాలి. ఇదిగోండి మధ్యలో డాట్, ఇలా 2 లైన్లు డాట్, అలా గీయాలన్నమాట. ఇవి చాలా బాగా ఎగ్జామ్స్లో ఈ మధ్య కనపడుతూ ఉన్నాయి, అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి, వుడ్, గ్లాసు, లిక్విడ్స్ ఈజీగా పెట్టేస్తారు, గ్లాసు పెట్టేస్తారు. మెటల్స్లో మెటల్స్ గుర్తుపెట్టుకోండి, స్టీలు, ఐరన్, కాపర్, అల్యూమినియం అవైతే ఒకటి. అవి కాకుండా లెడ్, జింకు, వైట్ మెటల్ అయితే 2 లైన్స్ గీసుకోవాలి. ఇక చివరగా రబ్బరు, లెదరు, పేపరు, ప్లేటు, యాస్బెస్టాస్, చెట్ల నుంచి తీసే రెజిన్ ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. The major portion of alkalinity in the neutral water is caused by అన్నాడు. సహజ జలాల్లో క్షారత, ఆల్కాలినిటీ ప్రధాన కారణం ఏంటి, ఎందుకు జరిగిద్ది అన్నాడు. సామాన్యంగా ఒక వాటర్ ఆల్కైన్ వాటర్ అని మనం పిలవాలి అంటే, దానికి క్షార స్వభావం ఉంది అనాలంటే మనకు అక్కడ హైడ్రాక్సిల్ అయాన్స్ ఉండాలి,
కార్బోనేట్ ఉండాలి, బైకార్బోనేట్ ఉండాలి. ఓహెచ్ కార్బోనేట్ అంటే సిహెచ్ఓ ఇవి ఉండాలన్నమాట. ఓకేనా? మనం రాస్తాం కదా కార్బోనేట్, కార్బోనిక్ సోడా అంటే Na2CO3 రాస్తాం, అక్కడ NaHCO3 రాస్తాం, అలాగనమాట. ఇలా చూపించాలి, CO3 అని చూపించాలి, ఇక్కడ HCO3 అని చూపించాలి. సో బైకార్బోనేటు, కార్బోనేటు, హైడ్రాక్సిల్ ఈ మూడు లవణాలు ఎక్కడైతే ఉంటాయో, అయాన్స్ ఎక్కడైతే ఉంటాయో అప్పుడు ఆ వాటర్ని ఆల్కలినిటీ వాటర్ అంటారు. సో ఎక్కడుంది? డి ఆప్షన్, హైడ్రాక్సిల్, కార్బోనేట్, సారీ ఇది కాదు, ఎస్ బి ఆప్షన్, హైడ్రాక్సిల్, కార్బోనేట్ అండ్ బైకార్బోనేట్ ఈ అయాన్లు ఉండాలన్నమాట. ఓకేనమ్మా? మంచి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద కరెంట్ ఈక్వేషన్స్ ఎట్ 3 nodes ఫ్రమ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్స్ అన్నాడు. ఇదిగోండి మనకి నోడ్ 1 ఇచ్చాడు, నోడ్ 2 ఇచ్చాడు, నోడ్ 3 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం కరెంట్ డైరెక్షన్స్ కనుక్కోవాలన్నమాట. ఓకేనా? నోడ్కి అనుగుణంగా చేయాలి. ఎలా చేస్తానో చూడండి, ఇవి ఇంపార్టెంట్. అట్ నోడ్ 1 ఫస్ట్ మనం ఈ నోడ్ దగ్గరికి వచ్చే కరెంట్లు ఎన్ని, వెళ్ళే కరెంట్ ఎన్ని, అంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఓకేనా? ఇప్పుడు ఈ ఒకటో నోడ్ దగ్గరికి ఏమొస్తుంది? 3 amps కరెంట్ వస్తుంది ఈక్వల్. కానీ ఒకటి నుంచి I2 కరెంటు, I1 కరెంట్ ఏమవుతున్నాయి? దూరంగా వెళ్తున్నాయి. 3 amps కరెంట్ ఏమో ఒకటి దగ్గరికి వస్తుంది, ఒకటి నుంచి I2, I1 దూరంగా వెళ్తున్నాయి. సో I2 ప్లస్ I1 ఇలా వెళ్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మొత్తంగా దీని ఒక ఈక్వేషన్గా రాసామనుకో, I1 ప్లస్ I2 మైనస్ 3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఎక్కడ ఉంది? ఇదిగోండి I1 ప్లస్ I2, ఇదిగోండి I1 ప్లస్ I2 మైనస్ 3 ఈక్వల్ టు 0. సో సి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇదిగోండి ఇది కూడా ఉంది, డి ఆప్షన్ కూడా అయ్యే అవకాశం ఉంది. I1 ప్లస్ I2 మైనస్ 3 వచ్చింది. ఇప్పుడు నోడ్ 2 చూద్దాం. ఎట్ నోడ్ 2, నోడ్ 2 దగ్గరికి వచ్చే కరెంట్లు ఎన్ని? I2, ఇదిగోండి I2 కరెంట్ వస్తుంది. ఓకేనా? వెళ్ళిపోయే కరెంట్లు ఏంటి? I3, I4. అంటే అటు నోడ్ దగ్గర I2 కరెంట్ వస్తుంది, ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ టు వెళ్ళిపోయే కరెంట్లు, అంటే I4 ప్లస్ I3. దీనికి అనుగుణంగా రాశాను, ఎలా రాయొచ్చు? I2 మైనస్ I3 ఈక్వల్ టు I4 ఇలా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ది, ఇది రెండోది. రెండోది ఆడుందో చూద్దాం. ఇదిగోండి I2 మైనస్ I3 ఈక్వల్ టు I4, I2 మైనస్ I3 ఈక్వల్ టు I4. అబ్బా, రెండు ఆప్షన్లు మ్యాచ్ అయినాయి. అంటే కంపల్సరీగా మనం మూడో నోడ్ కూడా కనుక్కోవాలి. ఎట్ నోడ్ 3, నోడ్ 3 అంటే ఇది, దీని దగ్గరికి వచ్చే కరెంట్లు ఏంటి? I4. ఓకేనా? వచ్చే కరెంట్లు ఏంటి? I4. ఇదిగోండి 5 amps కూడా ఎటువైపు వస్తుంది? దాని వైపే వస్తుంది. సో 5 ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ ఏంటి? I5. I5 దూరంగా వెళ్ళిపోతుంది, I5. ఓకేనా? ఇప్పుడు రాశాను అనుకోండి, ఏమని రాసుకోవచ్చు? I4 ఈక్వల్ టు I5 మైనస్ 5 amps. ఇది మూడోది. ఎక్కడుంది? ఇదిగోండి I4 ఈక్వల్ టు I5 మైనస్ 5. ఎస్, ఈ మూడు మ్యాచ్ అయిన ఆప్షన్ ఏంటి? సి ఆప్షన్. అదనమాట. ఇలా మనకి నోట్స్ ఇచ్చి కరెంట్స్ అడుగుతూ ఉంటాడు. రేపు ఇక్కడ మీకు వాల్యూస్ ఇచ్చేస్తాడు, సింపుల్ వాల్యూ ఇచ్చేస్తాడు, నువ్వు ఈజీగా చెప్పేయచ్చు. వాల్యూస్ ఇస్తే ఇంకా ఈజీ, కానీ ఇలా ఇచ్చినప్పుడు రాసుకొని ఆ కండిషన్ చెప్పడం దగ్గర కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. మీరు జాగ్రత్తగా చేస్తే అయిపోయిద్ది. ఓకేనమ్మా? క్లారిటీ వచ్చిందా? ఇలాంటి క్వశ్చన్స్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్, వీటిని మనం ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. ఇవి వస్తాయా, ఇవి రావు, నేను రాసినప్పుడు అయితే లేవు, ఇప్పుడు అలా అడగడు అనే మాటలన్నీ పక్కన పెట్టండి. అర్థమైందా? అలా రాకపోయినా రాసినవాడు చదివేవాడు ఉన్నాడు. కట్ ఆఫ్లు అంత ఈజీగా ఏం లేవు. 3వ డివి తీసిన 69 దగ్గర ఉంది కట్ ఆఫ్, తగ్గం కూడా తగ్గట్లా, చూసుకోండి మరి అది. కాబట్టి ఇవి అడగడు అనుకున్న వాళ్ళకి అప్పుడెక్కడ వీడియో ఆపేసి వెళ్ళిపోండి. అర్థమైందా? ఇవి వస్తాయనే నమ్మకంతోనే చదవాలి. చాలామంది పిల్లలు ఇవి అడగవు అడగని కామెంట్ చేస్తున్నారు.
ఒకవేళ అడిగితే ఏం చేస్తారమ్మా, ఇబ్బంది పడతాం కదా. నేర్చుకుంటే సేఫ్ సైడ్లో ఉంటాం. అర్థమైందా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. బై అప్లయింగ్ బ్రేక్స్ the velocity of a car decreases from 80 km to 36 km in 1/2 minute. Calculate the retardation. రిటార్డేషన్ అంటే ఏంటి? ప్రతికూల త్వరణం, అంటే త్వరణానికి ఆపోజిట్గా ఉండిద్ది అనమాట. సామాన్యంగా కార్ ఎంత వెళ్తుంది? 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. దీన్ని మార్చుకుందాం, ఎందుకంటే మనకు మీటర్/సెకండ్/స్క్వేర్లో ఇచ్చాడు కదా, మార్చుకుందాం. సో 80 × 5/18, 2 9లు 2 4లు 200/9, కింద 9 ఉంది కాబట్టి 9 2 18, 22.22 మీటర్/సెకండ్ వచ్చింది. అంతే కదా, కింద 9 ఉందంటే 11 ఫ్రాక్షన్లో రావాలి. నెక్స్ట్ బ్రేక్స్ తొక్కంగానే ఎక్కడికి వచ్చింది? 80 స్పీడ్ కాస్త 36కి వచ్చింది. 36 × 5/18, 18 రోళ్ళు 20 కిలోమీటర్లు, సారీ మీటర్/సెకండ్, 20 కాదు 10 10 మీటర్/సెకండ్. ఓకేనా? టైం ఇచ్చాడు, టైం ఈక్వల్ టు 30 సెకండ్స్. మనల్ని ఏమడిగాడు? రిటార్డేషన్ అంటే ఒక రకంగా యాక్సలరేషనే, కానీ నెగిటివ్లో వచ్చింది అనమాట. ఓకేనా? సో యాక్సలరేషన్ ఈక్వల్ టు v - u/t. v అంటే ఫైనల్, ఫైనల్ అంటే ఏంటి? 10గా. వాడు 80 నుంచి 36కి వచ్చాడంటే 10కి పడ్డాడు, 36కి పడ్డాడు అంటే అది ఫైనల్ వెలాసిటీ. సో 10 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 22.22 బై కిందంత వచ్చింది 30 వచ్చింది. సో మైనస్ 12.22 బై 30, 3 4 దగ్గర పోతుంది కాబట్టి ఏమవ్వాలి? ఇదిగోండి 0.41 అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, 4.1 కూడా కాదు. ఓకేనా? ఎందుకంటే 3 4 దగ్గర 12 పోవడానికి ఇది 30 ఉంది, కింద 3 ఉంటే 4 వచ్చింది, కానీ 30 ఉంటే రాదుగా, కాబట్టి 4 కూడా కాదు. ఆన్సర్ 0.41 దగ్గర అవ్వాలి. ఓకేనా? సో నియరెస్ట్ ఆన్సర్. క్యాలిక్యులేషన్ చేయడం ఐడియా ఉంటే మనం ఇలా రఫ్గా పెట్టేయచ్చు. ఓకేనా? అది కాబట్టి ఇక్కడ చూడండి చూపించాడు, ఇలా బ్రేక్ పడినప్పుడు రిటార్డేషన్ వి కాస్త యూ కాస్త వి అయిపోయింది, ఫైనల్ వెలాసిటీకి పడిపోతాం అన్నమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు జౌల్స్ లా, క్వశ్చనే అకార్డింగ్ టు జౌల్స్ లా. జౌల్స్ లా ప్రకారం ఏంటి అన్నాడు. ఏంటి? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ రాదు, కాన్స్టెంట్ ప్రెషర్ ఇది రాదు, కాన్స్టెంట్ వాల్యూమ్ ఇది రాదు, ద రేషియో ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ ఎ మెకానికల్ వర్క్ అండ్ ద హీట్ జనరేటెడ్ బై దట్ వర్క్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ మనకు తెలుసు కదా, యాంత్రిక పనిలో ఉపయోగించబడిన శక్తి మరియు ఆ పని ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణం నిష్పత్తి స్థిరంగా ఉండిద్ది. అంటే వినియోగించబడిన శక్తి, ఆ పని ద్వారా ఉత్పత్తి అయిన ఉష్ణం రెండు ఎలా ఉంటాయి? కాన్స్టెంట్గా ఉంటాయి అని చెప్పటమే జౌల్స్ లా. దానికి ఫార్ములా H=I² R×3 T, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటారు. సో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఫస్ట్ ఏంటి? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాడు, వాల్యూమ్ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అన్నాడు. సో వాల్యూమ్ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అన్నాడు, అవునా కాదా? అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాడు. సో అది ఎలా అవ్వాలి? బాయిల్స్ లా అంటారు. అట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అన్నాడు, వాల్యూమ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాడు. మరి ఇది ఎలా? చార్లెస్ లా. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెషర్ ఆఫ్ ది మాస్ రిమైన్ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్, ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇది ఎలా? గే-లూసాక్స్ లా. సో ఫస్ట్ లా బాయిల్స్ లా, సెకండ్ ఇది చార్లెస్ లా, థర్డ్ ఏమో గే-లూసాక్స్ లా. ఇవన్నీ గ్యాసియస్ లాస్. అవి ఆప్షన్స్లో ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఓకేనా? మిగతా ఆప్షన్స్ కూడా మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్పాను. ఓకేనమ్మా? నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్
ఈజ్ డాష్ వైల్ హీటింగ్ ఫ్రమ్ 0 degrees to 4 degrees Celsius. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్న క్వశ్చనే, రిపీటెడ్ క్వశ్చన్. ఇది మీకు హోంవర్క్గా ఇస్తున్నాను, కామెంట్ సెక్షన్లో రాయండి ఆన్సర్. ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది 0 degrees Celsius దగ్గర నుంచి 4 degrees Celsius వైపు టెంపరేచర్ పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అని అడిగాడు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్యాసివ్ ఎలిమెంట్ అన్నాడు. ప్యాసివ్ ఎలిమెంట్. ప్యాసివ్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి అన్నాడు. సో ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఏమొచ్చింది? ఐడియల్ కరెంట్ సోర్స్ కాదు, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కాదు, ఆల్ ఆఫ్ ది అబోవ్ కాదు. ఆన్సర్ ఏంటి? కెపాసిటెన్స్ అనమాట. ఓకేనా. కెపాసిటెన్స్. మామూలుగా ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏం చేస్తాయి? దే డజంట్ జనరేట్ పవర్. డజంట్ జనరేట్ పవర్. ప్యాసివ్ ఎలిమెంట్స్ పవర్ని జనరేట్ చెయ్యవు. మరి ఏం చేస్తాయి? డిసిపేట్స్ ఆర్ స్టోర్స్ ఎనర్జీ. ఎనర్జీని డిసిపేట్ చేయడం, స్టోర్ చేయడం చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి? రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్. ఈ మూడు కూడా ఏంటి? ప్యాసివ్ ఎలిమెంట్స్. ఓకేనా. ఇలాగ మళ్ళీ యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏమొస్తుంది తెలుసా? ఐడియల్ వోల్టేజ్ సోర్సు, మీకు ఆప్షన్స్ వచ్చినాయి అయ్యే చూసారా? ఐడియల్ కరెంట్ సోర్స్. ఇవి రెండు ఏంటి? యాక్టివ్ సోర్సెస్. ఐడియల్, ప్రాక్టికల్ కాదు. ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్, వీటిని మనం యాక్టివ్ ఎలిమెంట్స్ అంటాం. ఇవి పవర్ని జనరేట్ చేస్తాయి, కానీ ప్యాసివ్ ఎలిమెంట్స్ చేయవన్నమాట. ఓకేనమ్మా. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటాడు. లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. మంచు యొక్క గుప్తోష్ణం ఎంత అన్నాడు. 100 కాదు, 50 కాదు. ఆన్సర్ ఏంటి? 80 అనమాట. సో 80 క్యాలరీ పర్ గ్రామ్. సిఎస్లో క్యాలరీస్ వాడతాం కాబట్టి క్యాలరీ పర్ గ్రామ్ చెప్పాలి. లేదా 334 జౌల్స్. ఓకేనా. పర్ గ్రామ్ చెప్పాలి. లేదా 334 కిలో జౌల్స్ పర్ కేజీ అనమాట. కిలో జౌల్స్ పర్ కేజీ. ఓకేనా. దీంట్లో ఏదైనా వాడచ్చు. వాడు క్యాలరీ పర్ గ్రామ్ అడిగాడా, జౌల్ పర్ గ్రామ్ అడిగాడా, కిలో జౌల్స్ పర్ కేజీ అడిగాడా? వాడు ఏమడిగాడో చూసుకోవాలి. తెలుసు కదా, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ అంటే ఒక ఐస్ క్యూబ్ వాటర్గా మారుతున్నప్పుడు టెంపరేచర్ మారకుండా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కొంత శక్తి హీట్ రూపంలో ఉత్పన్నమైంది. అది స్టేట్ మారుతున్నప్పుడే, ఆ పదార్థం స్థితి మారుతున్నప్పుడు మాత్రమే జరిగిద్ది అనమాట. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాగే ఇంకోటి ఉండిద్ది, లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్. లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్, ఆ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని వాల్యూ 540 క్యాలరీ పర్ గ్రామ్, లేదా 2260 జౌల్స్ పర్ గ్రామ్, లేదా 2.26 కిలో జౌల్స్ పర్ కేజీ. ఓకేనా. ఈ మూడు యూనిట్లు తెగడుగుతాడు. చాలాసార్లు కనపడ్డాయి. ఆ మూడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మీకు క్లియర్గా ఒక చోటే చెప్పేస్తున్నాను. ఇవన్నీ కూడా రివిజన్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉండాలి. ఈ బిఎస్సి అంతా గుర్తుండిద్ది, అంతా కవర్ చేశాను అన్న మన భ్రమలో బతుకుతూ ఉంటాం. ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. అది ఇంకా 2 నెలలే ఉంది. మెల్లిగా నేర్చుకుంటూ ఎక్కించుకుంటూ వెళ్ళాలి. మీరు మర్చిపోతున్నారా లేదా అంటానికి టెస్ట్ అనమాట. ప్రతి క్వశ్చన్ పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. అప్పుడు మీకు ఎంత గుర్తుందో అది మీకే అర్థమైంది. వాట్ ఈజ్ కార్టానా? కోటానా అంటే ఏంటి అన్నాడు. టోనల్ క్వాలిటీ చక్కెర కాదు. ఏ వాయిస్ బేస్డ్, ఇదే కరెక్ట్. వాయిస్ బేస్డ్ పర్సనల్ అసిస్టెంట్స్ ఫర్ విండోస్ 10. విండోస్ 10కి ఒక వాయిస్ బేస్డ్ పర్సనల్ అసిస్టెంట్ అనమాట. మనం కానీ హే గూగుల్ అంటాం కదా, లేదా అమెజాన్ స్పీకర్ అయితే అలెక్సా అంటాం, యాపిల్ అయితే సిరి అంటాం. దీస్ ఆర్ ఆల్ వాయిస్ బేస్డ్ పర్సనల్ అసిస్టెంట్స్. అలా విండోస్ 10కి ఏంటి అంటే కార్టానా.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనకి ఇవే తెలుసు, కానీ ఇది అడిగాడు. కార్టానా, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇంకో క్వశ్చన్ కూడా నేను యాడ్ చేయడం మర్చిపోయాను. కంప్యూటర్ పరిభాషలో FAT అంటే ఏంటి? కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. కంప్యూటర్ పరిభాషలో ఫ్యాట్ అంటే ఏంటి? ఎంతమందికి ఐడియా ఉంది? ఫ్యాట్, దాని అబ్రివేషన్ని మీరు విశదీకరించి కామెంట్ సెక్షన్లో రాయండి, అబ్రివేషన్ రాయండి. క్వశ్చన్ యాడ్ చేద్దాం అనుకున్నాను, మిస్ అయింది. ఓకేనా. కమింగ్ టు four inductors of each inductance 1 millihenries are connected in parallel. This combination is connected in series with two inductors, each of inductance 1 millihenry. Calculate the equivalent inductance అన్నాడు. 4 ఇచ్చాడు, 4 ప్యారల్లో ఉన్నాయి, ప్రతి దానిది 1 millihenry. ఆ తర్వాత మళ్ళీ కనెక్షన్కి 2 సిరీస్లో ఉన్నాయి. టోటల్ అడిగాడు, టోటల్ ఇండక్టెన్స్. ఎప్పుడైనా ఇండక్టెన్స్ అడిగాడు అనుకోండి, సేమ్ రెసిస్టెన్స్కి ఎలా చేస్తామో అలాగే చేయాలి. 4 ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉన్నాయి. సో 1/1 1/1 1/1 1/1, ఎల్సిఎం ఎంత? 1, మొత్తం ఇందులో పోయిద్ది 1/4. సో 1/L ఈక్వలెంట్ ఈక్వల్ టు 4/1. అప్పుడు L ఈక్వలెంట్ ఏమైద్ది? 1/4 అయింది, అంటే 0.25 వచ్చింది. ఈ మొత్తం చేస్తే ఎంత వచ్చింది? 0.25. ఇప్పుడు ఈ 2 సిరీస్లో ఉన్నాయి. సో 1 + 1 ఎంత? 2 millihenry. మొత్తం యాడ్ చేస్తే 0.25 + 2, 2.25 millihenry. ఎక్కడుంది? సి ఆప్షన్. ఓకేనా. అదే కెపాసిటెన్స్ అనుకోండి, ప్యారల్కి సిరీస్ ఫార్మ్ అయ్యాలి, సిరీస్ ప్యారల్ ఫార్మ్ అయ్యాలి, కానీ ఇండక్టెన్స్ రెసిస్టెన్స్ సేమే, ఒకేలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఐరన్ బ్రిడ్జ్ 100 meter లాంగ్ at 0 degrees Celsius. The coefficient of linear expansion 12 × 10⁻⁶ per degree. Find the change in the length when it rises in the temperature 40 degrees Celsius అన్నాడు. ఓకేనా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇది, కోఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. కోఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటి? ఇంక్రీజ్డ్ లెంత్ బై ఇనీషియల్ లెంత్, ఒరిజినల్ లెంత్ ఇంటూ టెంపరేచర్. లెంత్ ఎంత పెరిగింది? బై ఇనీషియల్గా ఎంత లెంత్ ఉంది ఇంటూ టెంపరేచర్. ఇనీషియల్గా ఎంత లెంత్ ఉంది? 100. సాల్వ్ చేద్దాం. కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంతా 12 × 10⁻⁶ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్, ఇనిషియల్ లెంత్ 100, టెంపరేచర్ చేంజ్ ఎంత? ముందు 0, తర్వాత 40. 40 - 0 ఎంత? 40 అన్నమాట. దీని అటు తీసుకెళ్దాం. 12 × 10⁻⁶ ఇంటూ 4 × 10⁻³ సారీ 10⁻³ అంతే కదా. ఇది పోయి ఎంత వచ్చింది? 12 4 48 × 10⁻³ వచ్చింది, అంటే 48/300 కింద వస్తాయి. అంటే ఎలా రాసుకోవచ్చు? 0.48 మీటర్. ఒక్క నిమిషం, 0.048 మీటర్ ఇలా రాసుకోవచ్చు. ఓకేనా. లేదా వాడు ఎంఎంలు అడిగాడా? ఎంఎంలు అడిగితే ఎంత? 48 mm అంతే కదా. 3 సున్నాలు పైకి రాసామనుకో 10⁻³ -3 అంటే మిల్లీయేగా, కాబట్టి 48 mm అని చెప్పచ్చు, లేదా 0.048 మీటర్స్ అని కూడా చెప్పచ్చు. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ డి, 48 mm ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. లీనియర్ ఎక్స్పాన్షన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్. ఒకవేళ ఏరియా అడిగాడు అనుకోండి, చేంజ్ ఇన్ ఏరియా బై ఒరిజినల్ ఏరియా ఇంటూ టెంపరేచర్. అలా వాల్యూమ్ అడిగాడు అనుకోండి, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ ఇంటూ టెంపరేచర్. ఆల్ఫా, బీటా, గామా అని మీకు చెప్పాను. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయించాను కూడా ఈ సెట్స్లో. ఓకేనమ్మా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్.
డాష్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజ్ కానిది ఏంటి అన్నాడు. ఓకేనా, కోబాలు, జావా, ఫాట్రాను, విండోస్ కాదు. విండోస్ ఈజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్స్ నాట్ ఏ లాంగ్వేజ్. వై ఈజ్ ఇట్ నెసరీ టు రిమూవ్ సల్ఫర్ ఫ్రమ్ ద పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నాడు. పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి సల్ఫర్ని తీసేయడం ఎందుకు మనకు మంచిది అన్నాడు. ఎందుకు? టు రెడ్యూస్ ద ఎమిషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇన్ ద ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ అన్నాడు. ఓకే, టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీయా? కాదు. పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి సల్ఫర్ తీస్తే ఎఫిషియన్సీ పెరగదు. టు యూజ్ సల్ఫర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పెట్రోలియం ఫర్ కమర్షియల్ పర్పసా? కాదు. టు ఇంక్రీజ్ ద లైఫ్ స్పానా? కాదు. ఏ ఆప్షన్. టు రెడ్యూస్ ద ఎమిషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇన్ ద ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్. సామాన్యంగా ఎప్పుడైతే పెట్రోల్లో మనం సల్ఫర్ని తీస్తామో సల్ఫర్ మండినప్పుడు మనకి SO2, SO3 ఇవి వాతావరణంలో రిలీజ్ అవుతాయి. ఇప్పుడు నువ్వు పెట్రోలియం ప్రొడక్ట్స్ నుంచి సల్ఫర్ని తీసేయటం వల్ల ఇవి రెండు బయటికి రావు. రాకపోవటం వల్ల ఏమైంది? ఇదిగోండి SO2 రాదు. రాకపోవడం వల్ల ఆకులు, ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతంగా ఉండిద్ది. సో రాంగ్ నేచర్ అనేది జరగదు అనమాట. సో వీ నీడ్ టు రిమూవ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఈ రెండు తీసేయాలన్నమాట. ఓకేనా, అందుకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం పెట్రోల్ వాడేటప్పుడు ఏం చేస్తాం? సల్ఫర్ రిమూవ్ చేసిన పెట్రోలే వాడతాం. ఇప్పుడు కూడా మంచిగా E20 పెట్రోల్ వస్తుంది, అంటే 20% మనం ఏం వాడతాం? ఇథనాల్ని మిక్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు. సో మోస్ట్గా దాన్ని ఇంకా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్ ఇది. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హజార్డస్ వేస్టెస్ అన్నాడు. సో ప్రమాదకరమైన వ్యర్థాలలో ప్రాథమికంగా మనం చూసే లక్షణాలు ఏంటి అన్నాడు. ఓకేనా, ఏముంటాయి? ఇంటాంజిబిలిటీ, మండే స్వభావం ఉండిద్దా? కరోజివిటీ, తినివేసే స్వభావం, రియాక్టివిటీ, ప్రతిచర్య స్వభావం, అండ్ టాక్సిసిటీ. ఈ 4 కూడా ప్రమాదకరమైన వ్యర్థాల్లో ఉంటాయి. కాబట్టి డి 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని ICRT అంటారు. సో I అంటే ఇగ్నిటబిలిటీ, C అంటే కరోజివిటీ, అండ్ R అంటే రియాక్టివిటీ, అండ్ ఫైనల్లీ T అంటే టాక్సిసిటీ. ఇవి చాలా ప్రమాదం అన్నమాట. ఓకేనా, అందుకే ఇలాంటి ప్రమాదకరమైన వ్యర్థాలని దూరంగా డికంపోజ్ చేయాలి తప్ప జనారణ్యంలో చేయకూడదు. దానివల్ల ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కాజెస్ చాలానే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్విరాన్మెంట్ సెక్షన్ కింద బాగా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ వన్. ఏ బాయ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు హీట్, ఇట్ ఈస్ ఎక్స్పెండెడ్ డ్యూ టు ఇట్స్ దేర్ విల్ బి జామెట్రికల్ చేంజ్ ఇన్ ద బాడీ, విచ్ వన్ ఈజ్ ఇట్ అన్నాడు. సామాన్యంగా ఒక బాడీని తీసుకొని, ఒక వస్తువుని తీసుకొని మనం హీట్ పెంచినప్పుడు జామెట్రికల్ చేంజ్ అన్నాడు. చూడండి, జామెట్రికల్గా ఏం మారిద్ది అన్నాడు. ఏం మారిద్ది? వాల్యూమ్ పెరిగిద్ది అనమాట. సో వెన్ యూ హీట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆటోమేటికలీ ద వాల్యూమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విల్ ఇంక్రీజ్. అలా కాకుండా మీరు హీట్ని తగ్గించారనుకోండి, వాల్యూమ్ కూడా ఏమైద్ది? తగ్గిద్ది. వాల్యూమ్ ఇస్ ద జామెట్రికల్ ప్రాపర్టీ. ఓకేనా, కాబట్టి వాడు ఏమన్నాడు? హీట్ పెంచితే వాల్యూమ్ ఏమైద్ది? డిక్రీజ్ అయింది. సో వాల్యూమ్ ఈజ్ డిక్రీజ్డ్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇది కాదు, ఇది కాదు, ఇవేమీ కాదు. ఓకేనా, సో హీట్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అయింది. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్, ద టర్మ్ ప్లాన్ ఇన్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ రిఫర్స్ టు అన్నాడు. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్లో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ ప్లాన్ అనే పదాన్ని దేనికి సూచిస్తాం అన్నాడు. సో దేనికి వాడతాం? ఫ్రంట్ వీకా? కాదు. సైడ్ వీకా? కాదు. సెక్షన్ వీకా? కాదు. ఆన్సర్ ఏ, టాప్ వ్యూ. టాప్ వ్యూని మనం ఏమని చెప్పచ్చు? ప్లాన్ అని చదవాలి. సో ప్లాన్ అన్నా టాప్ వ్యూ అన్నా ఒకటే అనమాట. ఆ ఫ్రంట్ వ్యూని మనం ఏం చదవాలి? ఎలివేషన్ అని చదవాలి. సైడ్ వ్యూని మనం ఏం చదవాలి? ప్రొఫైల్ వ్యూ అని చదవాలి. ప్రొఫైల్ వ్యూ. సో సైడ్ వ్యూ అయినా ప్రొఫైల్ వ్యూ అయినా ఒకటే అనమాట. ఇవి వేరే అదర్ నేమ్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్, ద యూనిట్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్నాడు. కెలోరిఫిక్ వాల్యూకి యూనిట్స్ ఏంటి అన్నాడు. PSI కాదు. మైక్రానా? కాదు.
ఎంఎంహెచ్జియా కాదు. ఎంఎంహెచ్జి అంటే మనం ప్రెషర్కి వాడతాం, మైక్రాన్ అంటే మనం ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం అది. సో కిలో జౌల్స్ పర్ కేజీ అనమాట. ఓకేనా, కిలో జౌల్స్ పర్ కేజీ అనేది ఇట్స్ ఏ యూనిట్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ అనమాట. ఏంటి కెలోరిఫిక్ వాల్యూ అంటే 1 గ్రామ్ ఆఫ్ ఫ్యూయల్ తీసుకోండి. ఓకేనా, 1 గ్రామ్ ఆఫ్ ఫ్యూయల్ని మనం బర్న్ చేయాలి అంటే కాల్చాలి. బర్న్ చేయడానికి మనకి ఎంత హీట్ కావాలి, హౌ మచ్ ఆఫ్ హీట్ వీ నీడ్, హౌ మచ్ ఆఫ్ హీట్ వీ నీడ్ టు బర్న్ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యూయల్. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యూయల్ని మండించడానికి ఎంత హీట్ అవసరం అని చెప్పేదే కెలోరిఫిక్ వాల్యూ అనమాట. ఓకేనా, సో ఇక్కడ కేజీ మెన్షన్ చేశాడు బొమ్మలో, ఇక్కడ ఎనర్జీ అనమాట. ఒక రిప్రజెంటేషన్ పిక్చర్గా చూపిస్తున్నాను నేను మీకు అది. ఓకేనా, సో కమింగ్ టు ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ వీడియో. ద పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ టు విచ్ ద రిసీడింగ్ ప్యారలల్ లైన్స్ డిమినిష్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ఓకేనా, వెనక్కి వెళ్తున్న సమాంతర రేఖలు రిసీడింగ్ ప్యారలల్ లైన్స్ అంటారు. ఏ కలయిక బిందువు వద్ద అదృశ్యమవుతాయో దాన్ని ఏమంటారు అని అడిగాడు. కన్స్ట్రక్షన్ పాయింట్ కాదు, ఐ పాయింట్ కాదు, రిసీడింగ్ పాయింట్ కాదు, దాన్ని వ్యానిషింగ్ పాయింట్ అంటారు. ఇదిగోండి, ఇక్కడెక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇలా లైన్స్ అన్నీ ఒకచోట ఏమైపోతూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా కాకుండా ఒకవేళ రివర్స్లో చూపించాలనుకోండి, ఇక్కడెక్కడో ఒక పాయింట్ ఉండిద్ది, అక్కడ అన్ని లైన్స్ ఏమవుతూ ఉంటాయి, ఇలా కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా అన్ని లైన్స్ కలిసే వీటిని రిసీడింగ్ ప్యారల్ లైన్స్ అంటారు. అంటే ఇవి ఒకదాంతో ఒకటి టచ్ అవ్వవు, ప్యారల్గా ఉంటాయి. కానీ రిసీడింగ్ అంటే అంతమైపోతున్నాయి అనమాట, మెల్లిగా అంతమైపోతున్నాయి. ఎక్కడ కలుసుకుంటాయో దాన్ని మనం ఏమనాలి, వ్యానిషింగ్ పాయింట్ అనాలి. వ్యానిష్ అంటే మాయమైపోవడం, సో వ్యానిషింగ్ పాయింట్ అంటారు. ఇది మనకి ఎక్కడ వచ్చింది, పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్లో వచ్చింది. పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్లో వచ్చింది అనమాట. ఓకేనా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నేను యాడ్ చేయడం మర్చిపోయాను. ఆ క్వశ్చన్ ఏంటంటే పీపీఈ కిట్స్ నెంబర్స్ అనమాట. పీపీఈ కిట్స్, పర్సనల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కిట్ ఉంది కదా, ఆ కిట్స్కి కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. పీపీఈ 1 అంటే ఏంటి, హెల్మెట్. పీపీఈ 2 అంటే ఏంటి, సేఫ్టీ. 2 సేఫ్టీ, ఫస్ట్ తల ఇంపార్టెంట్, చివరిగా బెల్ట్ ఇంపార్టెంట్, సేఫ్టీ బెల్ట్ అనమాట. పీపీఈ 3 అంటే ఏంటి, రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనమాట, అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన సేఫ్టీ. 4 ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ అనమాట, 2 కాళ్ళు 2 చేతులు, మొత్తం 4 ఉంటాయి కాబట్టి పీపీఈ 4 అని గుర్తుపెట్టుకోండి. ఐస్ అండ్ ఫేస్ ఏమో పీపీఈ 5 అనమాట. ప్రొటెక్టివ్ క్లాతింగ్ అండ్ కవరాల్ ఆరో నెంబర్. ఇయర్స్ ప్రొటెక్షన్ 7, 8 ఏమో సేఫ్టీ అనమాట. 1 హెల్మెట్, 2 సేఫ్టీ ఫుట్వేర్ అనమాట. ముందేమో కాళ్ళు, ముందేమో తల, రెండోదేమో కాళ్ళు. అలా వరుసగా గుర్తుపెట్టుకోండి. పీపీఈ 1 అంటే తలని కాపాడేది, పీపీఈ 2 అంటే కాళ్ళని కాపాడేది, 3 రెస్పిరేటరీ, 4 అంటే 2 కాళ్ళు 2 చేతులు ఆర్మ్స్ అనమాట, 5 అంటే ఐస్, FIVE ఈ ఉంది కాబట్టి ఐస్. ఓకేనా, నెక్స్ట్ 6 ఏమో ప్రొటెక్టివ్ క్లాతింగ్ అండ్ కవరాల్, 7 ఏమో ఇయర్స్ ప్రొడక్షన్, 8 ఏమో ఇక ఫైనల్లీ సేఫ్టీ బెల్ట్ అనమాట. ఇలా పీపీఈ నెంబర్స్ ఇచ్చి ఆ పలానా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏది అని కూడా అడుగుతున్నాడు. అవి కూడా మీరు చూసుకోండి. ఓకేనా, మీకు రఫ్గా అర్థం అవ్వాలని చెప్పి క్వశ్చన్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇంక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నాను. ఓకేనమ్మా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సెషన్ క్వశ్చన్స్ అని కంపల్సరీగా ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా, సో దీంతో మనకేమైపోయింది, ప్రాక్టీస్ సెట్ 15 కంప్లీట్ అయింది. సో ఫైనల్లీ కంప్లీటెడ్ ప్రాక్టీస్ సెట్ 15. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ సెట్ 16లో మాట్లాడుకుందాం. అక్కడ కూడా మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. చాలా క్వశ్చన్స్ మనం కొత్తవి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.